చెప్పు హైడ్రా వచ్చేసి ఇల్లులు పలగొడుతున్నాయంటే ఇది ఏమన్నా ఊర్లామా లేకుంటే మేము అవలగాళ్ళమా ఏమనుకుంటున్నాను. హైడ్రా ఇంటికి వస్తుంది. ఇది పీజీఆర్ గడ్డ. పీజీఆర్ నిర్మించిన బస్తీ ఇది. 1970లో నిర్మించిన బస్తీ. అప్పటి నుంచి ఇక్కడ మస్జిద్ ఉంది, గురుద్వారా ఉంది, చర్చ్ ఉంది, గుడి ఉంది, అన్నీ ఉన్నాయి. ఏ లొకాలిటీలో లేవు. నువ్వు రహమత్ నగర్లో చూసుకో, గురుద్వారా కనిపిస్తుంది. ఇక్కడ ఎట్లా కూలగొడతాడు హైడ్రా? ఏమన్నా ఇక్కడ మాకు గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేసినామా, లేకుంటే చెరువులు కబ్జా చేసినామా, లేకుంటే ఏమైనా ఫామ్ హౌస్లు కట్టుకున్నామా? ఇక్కడ ఉండేది మొత్తం కార్మిక నగర్, శ్రీరామ్ నగర్ మొత్తం ఉండేది కార్మిక నగర్. పేరు అంటే కార్మిక అంటే లేబర్ బస్, కార్మికులు వాళ్ళు ఉండేటోళ్ళు. ఇక్కడ వడ్డరోళ్ళు గుడ్డోళ్ళ బస్సు ఇచ్చింది మొత్తం పీజా. ఎట్లా హైడ్రా హైడ్రా అంటే అవలగాళ్ళమా? ఏంది ఏమనుకుంటున్నాం? లే మా లోకల్ కాంగ్రెస్ ప్రాబ్లం లేదు. కేటీఆర్ మంచి ఇన్ఫ్లుయెన్సర్, కేటీఆర్ మంచి ఎంటర్ప్రెన్యూర్, మంచిగా మీటింగ్లు కండక్ట్ చేసి మంచి బ్రెయిన్ వాష్ చేస్తాడు. అంతేగాని ఈ 12 yearsలో ఎప్పుడైనా కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మల్లారెడ్డి కానీ ఎప్పుడైనా వచ్చినారా? ఎందుకు వచ్చినారు? బై ఎలక్షన్ అదే ఎలక్షన్స్ ముందు వచ్చినారా? ఎప్పుడైనా డెవలప్మెంట్కి రాలే. మళ్ళీ అయితే మా రహమత్ నగర్, యూసుఫ్ కూడా, ఈ శ్రీరామ్ నగర్, ఖైరతాబాద్ ఉన్న వాళ్ళు అంతా పిచ్చోళ్ళు. మైనార్టీలు ఇక్కడ గొడవలు కావు. హిందూ ముస్లిం కమ్యూనిటీ మిక్స్ ఉంటుంది. ఇప్పుడు బీసీ పిల్లోడికి ఇచ్చాడు, బీసీ పిల్లోడికి ఇచ్చా. మేము మైనార్టీస్ మేము సపోర్ట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? మళ్ళీ అక్కడ ఏం చేస్తుండు ఆయన? బీసీ పిల్లోనికి తీరుతుండు. వాళ్ళు రౌడీ షీటర్ అని నీకు చెప్తే సెక్షన్ 501, 300 పక్కన నీ మీద ఛార్జ్ పెట్టొచ్చు. ఎట్లా చెప్పొచ్చు? వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ హిమ్ యూ ఆర్ పుట్టింగ్ ఎ ఫాల్స్ ఎలిగేషన్ ఆన్ హిమ్. హౌ కెన్ హీ బీయింగ్ ఏ మినిస్టర్, బీయింగ్ ఏ ఏమంటారు జిహెచ్ఎంసీ మినిస్టర్, ఎమ్మెల్యే, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే, మంచి ఐటీ మినిస్టర్ ఉండి హౌ కెన్ హీ డిఫైన్ సమ్మన్ ఇస్ రౌడీ? నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను హైటెక్ సిటీ కట్టినా, నేను చార్మినార్ కట్టినా, నేను గోల్కొండ కిల్ల కట్టినా, ఇప్పుడు నేను ఇంకొక తాజ్మహల్ కడతా, డెవలప్మెంట్ కాడిస్తుండు. ఇది చేయలే, అది చేయలే, ఇది చేయలే, అది చేయలే ఎందుకు అడుగుతున్నా బాబు? నువ్వేం డెవలప్మెంట్ చేసినావు? ఇప్పుడు పెద్ద అయినా చెప్పిండు, ఏం చేసిండు? నాడు ఆయన తెలంగాణ గురించి కొట్లాడిండు. ఆయనకి ఏమి ఇచ్చిండు? బాబాజీకి ఆ టుల్లు ఇచ్చేది ఏం లేదు. వాగ్వాదం అయితే నేను ఎవరికి ఇస్తా అన్నాడు ఆయన? సీఎం దళితులకు ఇచ్చిండా? ముస్లింలకు, మైనార్టీకి 12% రిజర్వేషన్ అన్నాడు, ఇచ్చిండా? మళ్ళీ మన ముస్లింలకు పెద్ద హజ్ ఇంకా మంచి రూపురేఖలు మారుస్తాడు అన్నాడు. రూపురేఖలు ఏమైనా మార్చిండా? హజ్కి ఏమన్నా చేసి మళ్ళీ 3 ఎకరాలది ముస్లింలకు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? గత 12 సంవత్సరాల నుంచి ఉన్నాడు. బొందలగడ్డ ఇచ్చిండా? ఏమి ఇవ్వలే. ఒక్కోసారి అక్బరుద్దీన్ అవేసి చెప్పిండు, మై తెరే కానకు కుష్కరా, తుమేరే కానకు కుష్కరా. అంతే మేము అందరూ అవలగాళ్ళలాగా ఆయనకి చేసినాం సపోర్ట్. ఇప్పుడు అందరికి బుద్ధి వచ్చేసింది. అయిపోయింది వనవాసం. రాముడు వెళ్ళిండు చూడు దీపావళికి. దీపావళి 21st ఈ దీపావళికి వనవాసం అయిపోయింది టీఆర్ఎస్ది. ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. స్టేట్లో కూడా వచ్చింది, సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తుంది. మీ అందరు కలిసి సెంట్రల్లో కూడా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసే బాధ్యత మాదని నేను అనుకుంటున్నా. క్యాబర్ రాబులా అంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉంది, చాలా అంత ఓట్లు పడాయి, సో కాంగ్రెస్ పార్టీ ఉండదు అని చెప్పి ఈ విధంగా కూడా కొన్ని కమెంట్స్ చెప్తారు. మేమెవరు మేము కూడా బీసీఈ అని వస్తుంది. అది కూడా వైఎస్ఆర్ పుణ్యాన మాకు బీసీఈ వై అని వస్తుంది, ఈ అని వస్తుంది. ఎవరు పుణ్యాన? కాంగ్రెస్ పుణ్యాన. ఇప్పుడు మాకు చేసింది ఏంది చెప్పును? ఒక 2000 నీకు ఇచ్చిండు, 1000 రూపాయలు పింఛన్ ఇస్తే అయితే 100 ఎకరాలు ఉన్నాయి మల్లారెడ్డి దగ్గర. వానికి దళిత బంధు అది అన్నీ ఎవరికి ఇచ్చిండు? పేద కౌలు రైతులకు ఏమైనా వచ్చినాయా? ఏమొచ్చింది చెప్పు నాకు? ఎవరికి? మైతేరే కానకు కుష్కరాత్మ. ఒక చదువుకున్నవాడికి ఎన్ని ఎంప్లాయ్మెంట్లు ఇస్తా అన్నాడు ఆయన? ఎన్నిసార్లు మనకు ఎగ్జామ్స్లో అయినా అది ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, నేను అది చేసిన, ఇది అన్ని దమ్ము ధైర్యం ఉంటే నేను డెవలప్మెంట్ చేసాను. డెవలప్మెంట్కి నాకు ఓటేయమంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది? మీ అది కేసీఆర్ అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అడుగుతలేరు. మేము ఈ గ్యారంటీలు ఇచ్చినాం, మేము ఇట్లా చేస్తాం, ఫ్యూచర్లో మేము ఇట్లా చేస్తామని వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఓటు అడుగుతున్నారు. వీళ్ళు డెవలప్మెంట్ గురించి ఒక్కసారి కూడా అడుగుతారు. నిన్న ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన, పేరేం పేరు? రామరాజ్యం కావాలా, రావణ రాజ్యం కావాలా? ఈ మాటలా ఎలక్షన్లా? లేదు, నువ్వు చెప్పు. ఈ మతం గురించి ఇక్కడ హిందూ ముస్లిం కలిసి ఉంటాం మేము. ఇప్పుడు నేను ఒక బీసీ నాయకుడి గురించి, గంగా జమున తేజ, ఇక్కడ బీసీ నాయకుడికి మేము మైనార్టీస్. చూడండి నా వయసు చూడండి ఎంత పెద్ద ఆయన, ఈయన ఎంత పెద్ద ఆయన. చిన్న పొరల మేము సపోర్ట్ చేస్తున్నామంటే ఇక్కడ గంగా జమున తేజీ ఉంది. ఇక్కడ మాకు అంబేద్కర్ సంవిధానం కావాలా. వీఆర్ గివింగ్ ఓట్ బికాస్ ఆఫ్ అంబేద్కర్ బట్టే నువ్వు మాట్లాడుతున్నావు. అది మళ్ళా రాముడు కావాలా, రాముడు లక్ష్మణ్ కావాలా, మళ్ళా అంటే కమ్యూనిటీ క్లాసెస్ వద్దు. ఇవి నీకు డెవలప్మెంట్ గురించి ఓటు అడుగు. నీకు ఈ రాజ్యాంగం దీని కావాలా ఎందుకు అడుగుతున్నా? నీకు కాంగ్రెస్ కావాలా, టీఆర్ఎస్ కావాలా అడుగు. రాముడు కావాలంటే దీపావళికి వనవాసం అయిపోతుంది. కాంగ్రెస్ వనవాసంకి వెళ్ళి వస్తుంది. 21st దీపావళి పటాకులు నాడు కాల్ చేస్తాం. దాని తర్వాత కాంగ్రెస్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ.